వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. 2021 మే 14 ఈ రోజుకి ఒక గుర్తింపు ఉంది తెలుగు రాష్ట్రాల్లో. అదే తెలంగాణకు సంబంధించిందో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కాదు, మొత్తం తెలుగు రాష్ట్రాల్లో. ఆ మాటకు వస్తే దేశంలోనే ఒక సంచలనమైన రోజుగా మే 14, 2021 మిగిలింది. ఎందుకంటే సాక్షాత్తు పార్లమెంట్లో ఒక లోక్సభ సభ్యుడిని, ఒక ఎంపీని పోలీసులు ఎత్తుకుపోయిన రోజు ఇది. ఎత్తుకుపోయి దారుణంగా టార్చర్ చేసి ఆ తర్వాత మరుసటి రోజు ఎప్పుడో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఆ ఎంపీ గారు జడ్జి గారికి తన కాళ్ళు మొత్తం ఒంటి మీద గాయాలని చూపించి నన్ను చంపడానికి ట్రై చేశారని ఆ స్టోరీ అంతా చెబితే జడ్జి గారు డాక్టర్ల దగ్గరికి పంపిస్తే ఆ డాక్టర్లు ఒక ఫేక్ రిపోర్ట్ ఇస్తే అది ఫేక్ రిపోర్ట్ కాబట్టి నాకు మిలిటరీ హాస్పిటల్ కావాలని అడిగితే మళ్ళీ మిలిటరీ హాస్పిటల్కి కోర్టు పంపిస్తే మిలిటరీ హాస్పిటల్లో తీవ్రంగా కొట్టారు, ఫ్రాక్చర్స్ ఉన్నాయని చెప్పి మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్ సుప్రీంకోర్టు అడిగిన మేరకు ఇస్తే ఆ సుప్రీంకోర్టులో వచ్చిన బెయిల్ మేరకు ఆయన బయట తిరిగారు. అప్పటి నుంచి రాజధాని కూడా రావడానికి నోచుకోలేదు. వస్తే చంపేద్దామని కాచు కూర్చునే కొన్ని ముష్కర మూకలు అప్పటి వరకు. సరే, మొన్న ఎలక్షన్లో ఆయన మా పార్టీకి రిజైన్ చేశారు, టీడీపీలో చేరారు, ఎమ్మెల్యేగా గెలిచారు ఉండి, ఇదంతా తెలిసిందే. ఆయన గడిచిన నెలలో లాస్ట్ మంత్ కేసు పెట్టారు. అప్పుడు తనని ఇట్లా టార్చర్ చేశారు, నన్ను చిత్రహింసలకు గురి చేశారు, నన్ను హత్య చేయడానికి చేశారు అని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, అప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కొంతమంది ఐపీఎస్ అధికారుల మీద, ఇంటెలిజెన్స్ చీఫ్ లేకపోతే అప్పుడున్న డీజీపీ అండ్ సిఐడి ఏడీజీ వీళ్ళందరి మీద, ఇంకో కొంతమంది మీద, సిఐడిలో ఉన్న అధికారుల మీద కూడా కొంతమంది మీద ఆయన కంప్లైంట్ చేశారు లాస్ట్ మంత్. చేస్తే అది ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది. ఆ మేరకు ఎఫ్ఐఆర్ ఇష్యూ అయితే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆ ఐపీఎస్ అధికారులందరినీ నిందితులుగా పేర్కొంది పోలీస్ డిపార్ట్మెంట్. ఇప్పుడు దాని మీద ఆంధ్రప్రదేశ్లో కొత్త కొత్త మాటలు వినపడుతున్నాయి. అది కూడా వైసీపీ నేతల నోటి వెంట. వైసీపీకి అనుబంధంగా పనిచేసే ఒక మోస్ట్ సీనియర్ లర్న్డ్ ఇంటలెక్చువల్ అడ్వకేట్ వారి నోటి వెంట ప్రజాస్వామ్యము, చట్టము, ఏంటంటే పదాలు, కొత్త కొత్త పదాలు వస్తున్నాయి. శాంక్షన్, రిపోర్ట్, కంప్లైంట్కి రిపోర్టుకు తేడా తెలియట్లా. రిపోర్టు, అడ్వైజు, ఇది ఫాల్స్ కేసు, 3 ఏళ్ల తర్వాత కేసు పెడతారా? ఇది నాకు అర్థం కాదు. 3 ఏళ్ల తర్వాత కేసు పెడతారా? ఇలాంటివన్నీ ఆయన మాట్లాడుతుంటే కొంత ఫనీగా అనిపించింది. ఎనీవే, సో ఈ కేసు ఒక సంచలనం అవ్వబోతోంది అనే దానికి ఇవన్నీ కొన్ని సంకేతాలు. ఎలా జరగబోతోంది, వైసీపీ దగ్గరున్న ఎలా డిఫెండ్ చేసుకుంటుంది ఈ కేసుని, అలాగే తను చేసిన ఆరోపణలు, నన్ను కొట్టారు, చంపడానికి ట్రై చేశారు, నా కళ్ళకు గంతలు కట్టారు, 5 వ్యక్తులు కొట్టారు, 5 వ్యక్తులు నన్ను కొడుతున్న పరిస్థితిని జగన్మోహన్ రెడ్డికి చూపించారు వీడియో కాల్లో అని ఆయన రఘురామకృష్ణరాజు గారు చేసిన కంప్లైంట్. మరి కళ్ళకు గంతలు కట్టి ఉంటే వాళ్ళు ఎలా గుర్తుపట్టాడు? అది ఆయన ఎలా నిరూపించుకోగలరు? ఇవాళ ఆయన లర్న్డ్ అడ్వకేట్, ఆయన కూడా అడుగుతున్నాడు ఎలా నిరూపిస్తారో చూస్తామని. అంటే నిరూపించలేని ధైర్యం ఉందేమో నాకు తెలీదు. ఎటాకు నిరూపించలే రఘురామకృష్ణరాజు, ఎలా నిరూపిస్తాడు అనుకుంటున్నాడేమో ఆయన, తెలియదు. సో దీని మీద మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీ, ప్రస్తుత ఉండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు లైవ్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. రఘురామరాజు గారు నమస్కారం. నమస్తే విజయ్ గారు. నాకేమో కానీ మీరు కేసు పెట్టడం పెద్ద ఆశ్చర్యం అనిపించలా. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న, ఎన్నాళ్ళలో వేచిన అన్నట్టుగా ఎదురు చూస్తున్న రోజు కదా కేసు పెట్టి ఇది తీర్చుకోవాలి, ఆ కోపము, ఆ బాధ, పగ. కానీ ఇప్పటి వరకు మీ ఫ్రెండ్ మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్
సుధాకర్ రెడ్డి గారు మాట్లాడే మాటలు వింటే మాత్రం నాకు కొంత ఆశ్చర్యం వేసింది, కొన్ని అనుమానాలు కూడా వచ్చాయి. సరే, అనుమానాలు తర్వాత తీర్చుకుందాం, కానీ ముందైతే మీరు ఇచ్చిన కంప్లైంట్, వచ్చిన ఎఫ్ఐఆర్ మీద మాట్లాడదాం. ఏంటి అసలు మీరు ఇప్పుడు కంప్లైంట్ ఏ ఉద్దేశంతో కంప్లైంట్ చేశారు? ఇప్పుడు సుధా చేసిన కామెంట్స్ నేను చూశానండి. సుధా చేసిన కామెంటు అదేంటి 11వ తారీఖు కంప్లైంట్ ఇస్తే అప్పుడే 10వ తారీఖే రిపోర్ట్ రావటం ఏంటి అని మాట్లాడాడు. నేను కంప్లైంట్ ఇచ్చింది లాస్ట్ మంత్లో. పిచ్చి సుధాకు తెలియదు ఏంటంటే ఎఫ్ఐఆర్ డేట్ చూసి నా కంప్లైంట్ డేట్ కూడా అదే అనుకున్నాడు. జనరల్గా అదే రోజు కంప్లైంట్, అదే రోజు ఎఫ్ఐఆర్, అదే రోజు అరెస్టు, అదే రోజు చితకొడతాం అనేది వీళ్ళు చేస్తారు. నా కేసులో 14వ తారీఖు పొద్దున్న ఎవడో కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ ఇచ్చేటప్పటికి ఇక్కడ జనం రెడీగా ఉన్నారు, పట్టుకుపోయారు, కొట్టేశారు, అన్నీ 14న అయిపోయినాయి. ఇక్కడ నేను నెల క్రితం ఇచ్చా కంప్లైంట్. ఈ పిచ్చి సుధా అది చూసుకోలే. తర్వాత పిచ్చి సుధా ఇంకో మాట అన్నాడు ఏంటంటే, ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం జరిగిన దానికి ఇప్పుడు కేసు పెడతాడా? ఫాల్స్ కేసు. సుధా ఓ సుధా ఫాల్స్ కేసు అంటే ఏమన్నాడు? సరే, కేసు ఫాల్సో లేదో వాళ్ళు తేలుస్తారులే సుధా. కానీ ఇప్పుడు 3 ఏళ్ల క్రితం జరిగిందా ఏమన్నాడంటే, నేను చెప్తా, 3 years క్రితం జరిగిందని ఇప్పుడు కేసు పెడితే దానికి వ్యాలిడిటీ ఏముంటది? అదే ఆ వ్యాలిడిటీ ఏముంటుంది అన్న సుధాకి నా సమాధానం ఏంటంటే, సుధా ఓ సుధా, మరి చంద్రబాబు నాయుడు గారి మీద అసలు ఎఫ్ఐఆర్లోనే ఆయన లేడు, 33 కింద అప్పటికప్పుడు చేర్చి దాన్నేమో నాన్ బెయిలబుల్ అని చెప్పి అప్పటికప్పుడు మరి తెల్లారుజామున తీసుకొచ్చావు కదా, అప్పటికి అది 3 సంవత్సరాలు దాటి 4 సంవత్సరాలు అయినట్టుంది. వాళ్ళు చెప్పిన సంఘటన, ఆయన ఎప్పుడో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కోసం ఆయన పడిన తపన. సరే, ఆయన చేస్తే ఇరికించాలి, ఎలక్షన్లు వస్తున్నాయి, ఏదో ముందు బాక్ 6 years 3 సంవత్సరాలు పైగా. అప్పుడు ఎంత? 5.5 years. అదే మరి 5.5 years తర్వాత ఎఫ్ఐఆర్లో లేని పేరును కూడా చేర్చి మరి అదేమో అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టుకు వెళ్ళి అన్నాడు. మరి ఈ నిర్భాగ్యుడు మరి ఇక్కడికి వచ్చి ఇలాగా పిచ్చగా మాట్లాడుతాడు. అది నాకు కాళ్ళకి కట్టారు, వాళ్ళు కళ్ళకి కట్టుకొని వచ్చారు అన్నాను తప్ప నా కళ్ళకి గంతలు కట్టి కాదు నేను చెప్పింది. అక్కడ మరి ఆడికి ఏం కనపడిందో నాకు తెలియదు, కానీ ఆ మూర్ఖుడికి వాళ్ళు కళ్ళ కిందకే గంతలు కట్టుకుని వచ్చారు. నేను చాలా స్పష్టంగా మన డిబేట్లోనే ఎన్నోసార్లు చెప్పా, నా కాళ్ళు కట్టారు, నా చేతులు పట్టుకున్నారు, కొట్టారు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇది వాళ్ళు ఏంటంటే అసలు వాళ్ళు ఊహించలా, వాళ్ళు ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆ సుధా ఏమో డెలీరియేమో. నాకైతే సుధాకర్ రెడ్డికి ఇవాళ ఫస్ట్ ఇయర్ లా డిగ్రీ వాళ్ళు పరీక్ష పేపర్ ఇచ్చినా సరే అతనికి 10 మార్కులు వస్తాయన్న నమ్మకం అయితే నాకు లేదు. అతను నా ఛాలెంజ్కి ఒప్పుకుంటే పరీక్షకి సిద్ధం అవ్వమని చెప్పండి, 10 మార్కులు వస్తే చాలు, అతను ఏజీగా ఉంటానికి అర్హుడని చెప్పగలను. ఎంత పిచ్చివాళ్ళలాగా మరి అతను మాట్లాడతాం. మరి ఇప్పుడే మర్చిపోయాడా? 6 సంవత్సరాలు, 5.5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు మీరు చెప్పారు. మరి అన్ని సంవత్సరాల తర్వాత ఆ కేసు పెట్టినోడు ఇప్పుడు ఎప్పుడైనా సరే కేసు పెట్టవచ్చన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా లేని మరి ఆ సుధా, మరి అతను ఏజీ పెట్టుకున్న ప్రబుద్ధుడు, మరి మాజీ ముఖ్యమంత్రి, మరి ఇలాంటి వాళ్ళు పెట్టుకుని రేపు పొద్దున్న ఈ కేసు కూడా మరి రేపు మరి విచారణకు వచ్చినప్పుడు, లేదంటే ఈలోపు మరి యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్తాడో దేనికి వెళ్తాడో, సుధా లాంటి ఎమినెంట్ లాయర్నే జగన్మోహన్ రెడ్డి అండ్ హిస్ టీమ్ ఆఫ్ ఐపీఎస్ ఆఫీసర్స్ పెట్టుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంటే వీళ్ళు అనేది ఏంటంటే అప్పుడు కొట్టిన తర్వాత, రఘురామకృష్ణరాజుని కొట్టిన తర్వాత ఆయన హైకోర్టులో కాదంటే సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, సుప్రీంకోర్టు కూడా కాదంటే తీసి పక్కన పడేసిన కేసుని ఇప్పుడు పెట్టడంలో వీళ్ళ విజ్ఞత ఏంటని అప్పుడు సిఐడి చీఫ్గా ఉన్న సునీల్ కుమార్ చూశారుగా. సుప్రీంకోర్టులో 3 ఏళ్లు నడిచి సాక్షాత్తు సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ వేయడాన్ని ఏమనాల్లో మీ విజ్ఞతకే వదిలేస్తున్నారు. విజ్ఞత, ఇక్కడ ఒక విజ్ఞత అనే పదం వాడారు. చాలా విజ్ఞత. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కేసు
అదేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కేసు కట్టిన దాని మీద సునీల్ కుమార్ అనే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇలాగ తింగర ట్వీట్లు పెడితే అతన్ని ఉద్యోగంలోంచి డిస్మిస్ చేయాలి, ఇలా పిచ్చిగా మాట్లాడితే. సో మరి డిస్మిస్ అవసరం లేకుండా చర్యలు తీసుకుంటే నా మీద చర్యలు తీసుకుంటాం అన్యాయం అని చెప్పి మాట్లాడిన ఏబి వెంకటేశ్వరరావు గారి మీద ఇదిగో వాళ్ళు మాట్లాడారని చెప్పి మళ్ళీ కేసు పెట్టారు. అప్పటి ప్రభుత్వం ఘనకీర్తి వహించిన మరి ఎడుగురు సంధించి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు సర్వీస్ రూల్స్ నెంబర్ 7లో మరి చాలా స్పష్టంగా ఉంది, ఎలాగ ఎటువంటి పబ్లిక్ మీడియాలో ఎటువంటి వ్యాఖ్యలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద అధికారులు మాట్లాడితే సర్వీస్ రూల్ 7 ప్రకారం ఈ క్యాండిడేట్ని ఎత్తి అసలు పడేయాలి. ఇప్పుడు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ అతనికి ఏదో మెదడు చితికింది, అతను ఎన్నో వ్యవహారాల్లో ఉన్నట్టుగా ఉన్నాడు, మరి రకరకాల వ్యవహారాల్లో మరి ఆ వ్యవహారాలు ఎక్కువైపోయో మరేంటో మరి అతను కొంచెం మానసికంగా దెబ్బతిన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈయన అప్పుడప్పుడు దళిత కార్డు చేస్తాడండి. ఇప్పుడు కూడా ఆల్రెడీ ఇంకో ట్వీట్లో ఆయన దళిత కార్డు కూడా తీయటం జరిగింది. ఇలా దళితుడికి ఏ అన్యాయం జరిగినా సరే అక్కడ ఈయన ప్రత్యక్షం అవుతాడంట. మరి డాక్టర్ సుధాకర్ని చంపినప్పుడు ఈ దళితుడు ఏమైపోయాడు, మరి ఇంకెవరినో రమేష్ అన్న వ్యక్తిని చంపినప్పుడు ఈయన ఏమైపోయాడు, మరి సుబ్రహ్మణ్యం అనే ఎమ్మెల్సీ అనంతబాబు సుబ్రహ్మణ్యం అనే ఒక దళితుడిని మరి దారుణంగా హింసించి పార్సిల్ సర్వీస్ కూడా చేస్తే ఈ జనోద్ధారకుడు ఏమైపోయాడు మనకు తెలీదు. ఇప్పుడు మళ్ళీ దళిత్ కార్డు ఈయన తీస్తున్నాడు. నాకు తెలిసి ఇతను క్రిస్టియన్, ఆయన దళితుడు కాదు, ఆయన బీసీ సి కింద ఆయన వస్తాడు. సో ఆ రకంగా ఇతను దళితుల కోసమే నేనున్నాను అని ఇతను చెప్పేవన్నీ మోసం కబుర్లు, మాయ కబుర్లు. అసలు పోలీసు ఉద్యోగంలో ఉంటూ నేను ఆ ఉద్యమంలో ఉంటా ఈ ఉద్యమంలో ఉంటా అంతా కూడా నేరం. ఇతను చేయని నేరాలు లేవు. ఆ నేరాలు నేను మరి 2-3 సార్లు నేను లెటర్ రాశాను. అలాగే వేరే ఫోరం కూడా ఒక లెటర్ రాసింది దీని మీద, లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అని చెప్పి సంతోష్ అని ఒక అభ్యుదయ యువకుడు ఉన్నాడు, అతను కూడా కేసులు పెట్టడం జరిగింది. ఈ సమాజంలో ఇన్ఫర్మేషన్ అడిగారు ఏదో. ఈ సమాజంలో చాలా మంది వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకోవడం కోసం దళిత అనే దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. అది అందరికి తెలిసిందే. అదొక కవచం లాగా వాడుకుంటున్నారు. అవును, దళిత సమాజం. నాకు తెలిసి ఇప్పుడు ఇతను మళ్ళీ ఇతని కేసుకు కూడా దళితులను అడ్డం పెట్టుకోవాలని చూస్తున్నాడు. ఏమీ ఫరక్ పడదు. అదే దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ నిజమైన కాదండి, అదేమి ఆలోచించాల్సిన అవసరమే లేదు. కానీ పాపం అతను అతిగా ఏదో రకంగా ఆ కులాన్ని, వేరే కులాన్ని, అతనికి సంబంధం లేని కులాన్ని, ఇతను క్రిస్టియన్, వేరే సంబంధం లేని కులాన్ని ఇతను అడ్డు పెట్టుకుని ఏదో పబ్బం గడుపుకోవాలని చెప్పి ట్రై చేస్తున్నాడు. అతను నేరం చేశాడు, ఖచ్చితంగా దొరికేస్తాడు. హాస్పిటల్లో ప్రభావితం చేశాడు, రాంగ్ రిపోర్ట్లు తెచ్చుకున్నాడు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రూవ్ అవుతాయి. సో ఇప్పుడు నా పాయింట్ ఒకటేనండి, పిచ్చి ట్వేటాల ఇవన్నీ అవి పెద్ద నిలబడే కావు, ఏం కాదు. అవన్నీ కంగారులోనో లేకపోతే ఒక రకమైన అయోమయంలోనో చేసే, గందరగోళంలో చేసే పనులు. కానీ వాటి గురించి పెద్దగా ఇది చేయాల్సిన అవసరం లేదు. గతంలో కూడా ఆయన చాలా చేశాడు, ఆయన వదిలేను కాసేపు. నేనేమంటానంటే ఇవాళ మీరు గడిచిన లాస్ట్ మంత్ 11th ఎప్పుడో కంప్లైంట్ ఇచ్చారు, ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది కదా. సో ఈ ఎఫ్ఐఆర్లో మీ మెయిన్ అలిగేషన్ ఎవరి మీద? మీ కంప్లైంట్లో జగన్మోహన్ రెడ్డి మీదనా? నా మెయిన్ అలిగేషన్ సిఐడి సునీల్ కుమార్ మీదనా? జగన్మోహన్ రెడ్డి అందరి మీద. సిఐడి సునీల్ కుమారు, సీతారామాంజనేయులు, విజయ్ పాల్ వీళ్ళందరూ కూడా సూత్రధారులు పాత్రధారులు. జగన్మోహన్ రెడ్డి సూత్రధారి, ఓన్లీ సినిమా చూసిన పాత్రధారి, బట్ సూత్రధారి. సో వీళ్ళందరూ కలిసి కుట్ర చేసి నన్ను తుదముట్టించాలని చెప్పి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అటువంటి ప్రయత్నం చేశారు అని చెప్పి నేను చేసిన ఆరోపణ. ఆ రికార్డులు తారుమారు చేశారు, హాస్పిటల్ రికార్డ్స్ తారుమారు చేశారు. అతను ఆ సుధా అయితే ఏదో గర్భిణీ స్త్రీలకి ప్రాబ్లం వచ్చినట్టు, నా కాళ్ళకి ఏదో ఇబ్బంది వచ్చిందని కూడా
అప్పుడు ఏదో ఛానల్లో నోటుకు వచ్చినట్టు అతను వాగడం జరిగింది. ఇలా ఏదో డెలీరియం పేషెంట్ లాగా వాళ్ళు నోటుకు వచ్చినట్టు వాగారు. అయినా మరి వాళ్ళే ఉంటారని అనుకున్నారు, కానీ ఇలాగ మరి డామేట్ కథ అడ్డం తిరిగేటప్పటికి ఇప్పుడు ఎవరి నోటుకు వచ్చింది వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇలాగే ఈ 3 సంవత్సరాల తర్వాత కేసు ఏంటని చెప్పి ఎప్పుడో 21లో తీసుకెళ్లారంట అని చెప్పి నా ప్రియమిత్రుడు మరి పేరు నాని గారు కూడా మాట్లాడారు. మరి ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి మీద అన్యాయంగా కేసు పెట్టిన సంగతి వీళ్ళందరికీ కూడా కొంచెం మతిమరుపు వ్యాధి వచ్చిందేమో, మా వైసీపీ నాయకులందరికీ మతిమరుపు వ్యాధి వచ్చిందేమో నాకు అనుమానం వస్తుంది. వెంకటకృష్ణ గారు అలా నోటుకు వచ్చినట్టుగా వాళ్ళు అలా మాట్లాడతాం. హాస్పిటల్ రిపోర్ట్స్ను కూడా వీళ్ళు ప్రభావితం చేశారు. ఒరిజినల్గా హైకోర్టు చాలా స్పష్టంగా పలానా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, పలానా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అని 3 డిపార్ట్మెంట్లకు సంబంధించిన హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ దగ్గర రిపోర్ట్ తెచ్చుకోమని చెప్పి హైకోర్టులో జస్టిస్ ఐ థింక్ అప్పుడు సురేష్ రెడ్డి గారు అనుకుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సురేష్ రెడ్డి గారు ఆదేశించారు. మరి అయినప్పటికీ కూడా 12 గంటలకు రిపోర్ట్ ఇవ్వాలంటే అది మరుసటి రోజు సాయంత్రం 6 గంటల దాకా డిలే చేసి ఒరిజినల్ రిపోర్టులు చూసి కంగారు పడి మళ్ళీ ప్రభావతి భర్త కూడా వైసీపీ లీగల్ సెల్లో కీలక పొజిషన్లో ఉన్నాడు. మరి అతను కూడా ప్రభావితం చేసి ఈవిని ప్రభావితం రాజు గారు నేను అనేది ఏంటంటే ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుంది అనుకుంటున్నారు? మీరు ఇచ్చిన కంప్లైంట్ యొక్క పర్యవసానాలు ఎలా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే ఒక్క నిమిషం సార్ ఎందుకంటే ఇక్కడ జరిగింది సినిమాలో గతంలో మనం చూసాం, ఎన్టీ రామారావు సినిమాల్లో కొన్నిటిలో చాలా సినిమాల్లో కూడా ఒక నేరాన్ని కప్పిపుచ్చడం కోసం ఒక పోలీస్ ఆఫీసరు, ఒక డాక్టరు, ఒక ప్రాసిక్యూటరు ఎలాగ కొమ్మక్కు అవుతారో అదేవిధంగా అదే సినిమాల్లో అంటే రామారావు షూట్ చేసాడు అనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ మనం షూట్ చేయడం కుదరదు కాబట్టి న్యాయబద్ధంగా వెళ్తున్నాం. అలాగే ఇక్కడ మరి అక్కడ నేరం తన కనుసన్నల్లో నేరం చేసిన సునీల్ కుమారు మరి ఆ రిపోర్ట్లు కొట్టిన రిపోర్ట్లన్నీ బయటకు వస్తే మరి అతను ఉద్యోగం పోతుందనే భయంతో అప్పుడు మరి ప్రభావతి గారిని అతనికి రాంగ్ రిపోర్ట్ ఇవ్వడానికి కోఆపరేట్ చేసిన ఆ డాక్టరు, అలాగే ఎఫ్ఎఫ్ఎఫ్ఎఫ్ఎఫ్ అని చెప్పి ఏదో నోటుకొచ్చినట్టు కోర్టులో వాగిన అప్పటి ఏఏజీ సుధాకర్ రెడ్డి మసిపూసి మారేడుకాయ చేసి మరి చేసిన ఈ సుధాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా నేరస్తులే. కానీ సుధాకర్ రెడ్డి వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీద నేను మాట్లాడాను అంటాడు, అతను తప్పించుకుంటాడు. కాబట్టి డైరెక్ట్గా దొంగ రిపోర్ట్ ఇచ్చిన ఆ డాక్టర్ గారిని కూడా నేను ఇందులో ఒక ముద్దాయిగా నేను చేర్చడం జరిగింది, ఒక అక్యూజ్డ్గా. ఎందుకంటే ఆవిడకి మొత్తం తెలుసు. ఒరిజినల్గా డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు, ఆ రిపోర్ట్ని మార్చేశారు. అలాగే నన్ను జైల్లో పెట్టేసినప్పుడు ఆ జైల్లో డాక్టర్ కూడా నాకు ఒక ఆయింట్మెంట్, ఆ క్లాట్స్ కరగడానికి ఆ పెయిన్ రిలీఫ్ కూడా ఆ డైక్లోఫెనాక్ ఆయింట్మెంటు ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ రిపోర్ట్లో కూడా ఉన్నాయి. ఇవన్నీ దాచేసి అసలు నాకు అక్కడే ఆ రోజు నన్ను చాలా మర్యాదగా దయచేసి రాజు గారు పాయింట్ అడగండి సార్. నా పాయింట్ అంటున్నారు, అడగట్లా. అడుగుతున్నా మీరు అంటే ప్రభావతి గారి గురించి వాళ్ళ గురించి చెప్తున్నారు కదా, ఇక్కడ నా బాధ నేను చెప్పుకుంటున్నా. మరి నాకు తెలుసు మీ బాధ, ఆ రోజు పడింది గుర్తొస్తే చాలా భయంకరంగా ఉంటుందిలే, తెలుసు నాకు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టారు కేసు, కంప్లైంట్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇంక్లూడ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏ ఆధారంతో ఇంక్లూడ్ చేశారు అనే ప్రశ్న వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ ఆధారాలతో అంటే ఈ కుట్రకి ప్రధాన సూత్రధారి ఆయనే అనేది నా అభియోగం. దానికి ఎందుకంటే మరి ఆయన మీద నేను బెయిల్ రద్దు చేయాలి అని చెప్పి కేసు వేసిన కొద్ది వారాల్లోనే నన్ను ఎక్కడ చరిత్రలో లేని ఒక రాజద్రోహ నేరాన్ని మరి చరిత్ర పుటల్లోంచి తవ్వి తీసుకొచ్చి ఈయన ఒక రాజు, ఆ రాజుని దింపడానికి నేను కుట్ర చేశాను. ఆ కుట్ర చేసినందువల్ల నా మీద రాజద్రోహం కేసు పెట్టారు. అంటే ఎవరి మీద నేను చర్య తీసుకుంటే ఇదంతా వచ్చింది. మామూలుగా తీసుకెళ్ళుంటే వేరే విషయం. ఆ తీసుకెళ్ళిన తర్వాత ఈ చంపే ప్రయత్నం ఇదంతా జరిగింది అంటే నార్మల్గా పోలీస్ ఆన్ దేర్ ఓన్ ఇటువంటి చంపే ప్రయత్నాలు చేయవలసిన అవసరం వాళ్ళకి లేదు.
కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతోనే ఇది జరిగింది. సో కాబట్టి ఆ సమయంలో ఆ సీఎం ఆఫీసుల్లో ఉన్న వాళ్ళని ఎవిడెన్స్ అడిగినా ఎన్నిసార్లు ఇతన్ని పిలిచి మాట్లాడారు. అదే సమయంలో సీతారామాంజనేయులు ఎన్నిసార్లు వెళ్ళాడు. ఆ టైంలో ఇప్పుడు గూగుల్ టేక్అవుట్లు ఇవన్నీ కూడా వచ్చేసినాయి. ఈ గూగుల్ టేక్అవుట్లు ఈ ఆధారాలు అన్నీ కూడా కావాలి అంటే ఇన్వెస్టిగేట్ చేయాలి అంటే అక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ కూడా పోలీసుల ఆధారాలన్నీ సేకరించగలిగారు. ఏ ఫోన్ నెంబర్ నుంచి ఎన్ని నిమిషాలు ఎవరు మాట్లాడారు, ఎవరు చూశారు, ఇటువంటి వివరాలన్నీ ఒక పాయింట్ లో మీరు చెప్పింది లాజికల్ గా అనిపిస్తుంది. ఎందుకంటే రాజద్రోహం అని పెట్టారు కాబట్టి రాజులా ఉంటాడు, ముఖ్యమంత్రి రాజులా ఉన్నాడని ఆయన ద్రోహం అనే విషయంతో ఆయన నా మీద పెట్టాడు అనేది మీ లాజిక్ ఒకటి కనెక్ట్ అయింది. అతని ప్రభుత్వాన్ని అదే రాజద్రోహం అది అర్థమైంది. రెండో పాయింట్, మీరు ఇంత ముందు చెప్పినప్పుడు ఒక 2-3 సందర్భాల్లో నన్ను కొడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ కేసు వెనక్కి తీసుకో, జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకో, కేసులు బెయిల్ ఎత్తేయాలనే కేసు వెనక్కి తీసుకొని ఒత్తిడి చేశారు అన్నారు కదా. అంటే ఆ ఉద్దేశంతో కూడా మీకు జగన్మోహన్ రెడ్డి చేయించాడు అనిపిస్తుందా? అవును, అసలు అనుమానం లేదు. ముఖ్యమంత్రి బెయిల్ రద్దు చేయమంటావురా డిఎల్కే అని మరి పూర్తిగా చెప్తే బాగోదు, మహిళా ప్రేక్షకులు కూడా ఉంటారు అని చాలా దారుణమైన పదజాలంతో నన్ను చాలా దారుణంగా తిరగటం చేశారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మరి ఒకవేళ నేను బ్రతికినా కూడా చస్తే చస్తాను, పొరపాటున బ్రతికినా కూడా సరే ఇంకోటి 2 స్కెచ్లు ఉన్నాయి, నేను మళ్ళీ ధైర్యం చేయను, ఆ కేసు నేను చచ్చినట్టు విత్డ్రా చేసుకుంటానని అనుకున్నారు తప్ప ఆ తర్వాత ఎన్నో కేసులు వేస్తానని అనుకోలేదు. సరే ఆ తర్వాత కూడా కొన్ని ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతానికి అది అప్రస్తుతం కాబట్టి దాని జోలికి నేను వెళ్ళను. పూర్తిగా ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పినందువల్లే చేశారు. అదర్వైజ్ ఈ పర్టికులర్ పోలీసు అధికారులకి సీతారామాంజనేయులు గారికి కానీ పెద్దలు దళిత జనోద్ధరణ కోసమే ఈ జన్మెత్తిన పివి సునీల్ కుమార్ గారు ఇటువంటి మహానుభావులు వాళ్ళకి నన్ను చంపవలసిన అవసరం ఆన్ దేర్ ఓన్ లేదు, ఆలోచన ఆన్ దేర్ ఓన్ వాళ్ళకి రావాల్సిన అవసరం లేదు. కాబట్టి చేప ఎందుకు అనలేదే అంటే చివరికి ఆ చేప కదా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తుంది, జగన్మోహన్ రెడ్డి దీనికి ముఖ్య కారకుడు అనేది నేను చాలా స్పష్టంగా చెప్పగలను. ఇప్పుడు ఇందులో పివి సునీల్ కుమార్ గారు సిఐడి చీఫ్ గా ఉన్నారు, ఆయన సీతారామాంజనేయులు గారు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు, అండ్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు సీఎం గా ఉన్నారు, డాక్టర్ గారు ప్రభావిత్ గారు డాక్టర్ గా ఉన్నారు. ఇవన్నీ ఓకే. ఆ విజయపాల్ అని ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు? అమ్మ అసలు విజయపాలే అసలు మాస్టర్ కిలాడి విజయపాల్. నన్ను ఇంటికాడి నుంచి ఎత్తుకెళ్ళింది విజయపాలే. అక్కడ ఆ మొత్తం అంతా ఏదో షూట్ చేయాలండి మేము రూల్స్ ప్రకారం అని చెప్పి నన్ను అరెస్ట్ చేస్తామంటే ఒకడు ఐప్యాడ్లో షూట్ చేస్తున్నాడు. ఆ ఐప్యాడ్లో మా వాడికి సడన్గా అవతల పక్క ఇతను కనపడ్డాడు, ఎవరో సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ సజ్జల రామకృష్ణారెడ్డిని మా వాడు ఒకడు చూసి, మా విజయరామరాజు అని ఒక అతను నా శిష్యుడు చూసి ఇది వాడు సజ్జలు చూస్తున్నాడని చెప్పి అన్నాడు. నన్ను కొంతమంది బ్యాచ్ బండి ఎక్కించి తీసుకెళ్ళిపోయిన తర్వాత బండిలోకి తోసి నా అసిస్టెంట్ ఆ రాజుని నా వెనకాల మామిడి తోటకు తీసుకెళ్ళి కుమ్మేశారాన్ని. ఎలా సజ్జలు చూశాడా, మళ్ళీ నోరెత్తావా అని చెప్పి కుమ్మేశారు. ఇక్కడ ఇదంతా సజ్జలు చూశాడు. ఇదే మోడల్లో అక్కడ నన్ను బాగుతా ఉంటే, నేను ఆహాకారాలు చేస్తూ ఉంటే సజ్జల బాసు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా చూశాడు. ఎందుకంటే ఒకడు షూట్ చేయడం నేను చూసా చాలా స్పష్టంగా. ఆ టైంలో అక్కడ ఆ టవర్లో ఏ నెంబర్లు ఉన్నాయనేది ఖచ్చితంగా దొరుకుతుంది. ఆ టవర్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవాలి అని చెప్పి నేను అప్పుడు హైకోర్టులో కోరటం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, గాడిదగుడ్డి అంటున్నాడు. సుప్రీంకోర్టులో 2 సంవత్సరాల తర్వాత లిస్ట్ అయితే ఇదేంటి మరి హైకోర్టు ఏమని చెప్పింది అని హైకోర్టు గురించి అడిగితే, హైకోర్టుకి వెళ్లకుండా డైరెక్ట్గా వచ్చాము అంటే, హైకోర్టుకి వెళ్ళాలి కదా అంటే, ఓకే ఇఫ్ యూ సే సో వీ విల్ విత్డ్రా ద పిటిషన్, యూ గివ్ అస్ లిబర్టీ టు గో బ్యాక్ టు హైకోర్ట్ అని చెప్పి మేము అడిగి మేమే విత్డ్రా చేసుకున్నాం. ఆర్డర్లో కూడా ఐ థింక్ ఇందాక వీళ్ళు ఏదో పిచ్చిగా మాట్లాడుతున్నారని చెప్పి ఈ సునీలు సుధాలు, నేను మీకు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అది కూడా నేను మీకు పెట్టినట్టున్నా సుప్రీంకోర్టు ఆర్డరు. అందులో చాలా స్పష్టంగా
upon the request of our learned counsel, senior counsel, court allowed to take back the petition with a liberty to approach High Court. అంత స్పష్టంగా ఉంటే సుప్రీంకోర్టు తిరస్కరించింది అంటాడు, ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. అదే ఇందాక ఈజ్ దేర్ ఎనీ సెన్స్ ఇన్ దేర్? మాజీ మంత్రి పేర్ని నాని గారు కూడా అదే అంటాడు, సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది, ఇక్కడేమో హైకోర్టు ఏమో డాక్టర్లకు అప్పచెబితే ఫస్ట్ ఒకరు కాదు ఇద్దరు కాదు 5 డాక్టర్లు ఒంటి మీద ఏ గాయము లేదని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ హైకోర్టుకి వెళ్తే ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళాడు. మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్ చూసినాక సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది అంటాడు ఆయన. ఇదే పదం, డిస్మిస్ చేసింది. ఇప్పుడు కేసు ఏంటి, ఇదే పని అని మాట్లాడుతున్నారు ఆయన. వీళ్ళందరూ తీవ్ర మనోవేదనలో ఉన్నారు. ఒకటి, స్వతహాగా పేర్ని నాని గారు చెడ్డవాడు కాదు. ఆయనకి ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఒక స్క్రిప్ట్ ఎవడో రాసిస్తాడు పనికిమాలినోడు, ఆ స్క్రిప్ట్ చదవాల్సిన బాధ్యత ఈయనకుంది. ఇంకా ఆయన ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ అనుకుంటాడు ఆయన, ప్రతిదానికి ఇదిగో అంటే ఆయన తయారవుతున్నాడు. బట్ పేర్ని నాని గారు ఉన్నంతలో చాలా పెద్ద మనిషి. అందులో ఎటువంటి నన్ను వీళ్ళందరూ కూడా, నేను బాంబే సర్జరీకి వెళ్ళినప్పుడు అందరూ నా చావు కోరుకుంటే అప్పుడు కూడా ఆయన నాకు ఫోన్ చేసి విష్ యూ ఏ క్విక్ రికవరీ రాజు గారు, మీరు బాగోవాలి అని చెప్పి నాతో అంత ప్రేమగా మాట్లాడిన, ధైర్యం చేసి నాకు ఫోన్ చేసిన ఏకైక వ్యక్తి మంచి స్నేహితుడు నాని గారు. కానీ ఆయనకి ఇచ్చిన స్క్రిప్ట్ లేదు నా దీనికి ముందు నాకు సర్జరీ అయినప్పుడు, బైపాస్ అయినప్పుడు బాంబేలో నన్ను పాపం ఫోన్ చేసి క్విక్ రికవరీ అని చెప్పిన మంచి మిత్రుడు నానిగారు. అంటే స్వతహాగా మంచి మనిషే, కానీ మరి దుష్టుల సాంగత్యంలో కర్ణుడు మంచోడే కానీ దుర్యోధనుడు ఫ్రెండ్షిప్ చేసి మరి కర్ణుడు కూడా మరి దెబ్బైపోయాడు కదా. అలాగా పాపం పేరు నానిగారు కూడా వీళ్ళు ఏదో స్క్రిప్ట్ ఇస్తారు, ఈయనకేం తెలుసు సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఆర్డర్ ఏం చూస్తాడా, సుప్రీంకోర్టు ఇలా అన్నని చెప్పి ఎవడో తెంగరోడు అంటాడు. అలా చూశారు కదా మీరు, జగన్మోహన్ రెడ్డి పక్కన ఎలాంటి వాళ్ళు ఉన్నారో మీరు చూశారు కదా. ఏంటి ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వాల్సిందే, మరి గతంలో అక్కడ అలా ఇచ్చారు ఇక్కడ ఎలా ఇచ్చారు అని చెప్పి పిచ్చి పిచ్చి బావడంతా వాగాడు ఆ లెటర్లో జగన్మోహన్ రెడ్డి గారు. అందులో ఏమైనా నిజం ఉందా? అలాగే ఇది కూడా సుప్రీంకోర్టు, నేను వేసింది సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషను, నాకు బెయిల్ శాంక్షన్ చేసింది. బెయిల్ ఇచ్చిన తర్వాత ఇంకేం చేస్తారు? బెయిల్ ఇచ్చేశారు కదా. ఆ పర్టికులర్ బాండ్ ఏం కట్టాలో అదంతా లోవర్ కోర్టులో కట్టమన్నారు, కీలకత్వం అయిపోయింది. ఆ తర్వాత విచారణ జరగాల్సింది ఇక్కడ. సో ఇక్కడ విచారణ ఉంది, జరుగుతుంది. ఇప్పుడేమంటారంటే ఇప్పుడంతా ఎర్ర బుక్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది, ఇదే ఒరవడి కొనసాగితే మీకు కూడా సేఫ్టీ ఉండదు కదా, రేపు మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ ఇలాంటి పరిస్థితులు వస్తాయి కదా, మీరు విత్తులు నాటుతున్నారు ఈవేళ, మీరు ఇలాంటి విధానాలకి ఇలాంటి కక్ష సాధింపులకి మీరు విత్తనాలు వేస్తున్నారు, ఫ్యూచర్ ఏమవుతుంది అంటున్నాడు ఆయన. నా కేసులో మా యువ నాయకుడు లోకేష్ గారి రెడ్ బుక్కి ఎటువంటి సంబంధం లేదు. ఆ రెడ్ బుక్లో కూడా ఇదే పేర్లు ఉండొచ్చు, ఎందుకంటే అతి దుర్మార్గులు ఇల్లే కాబట్టి ఈ పేర్లు కూడా ఉండొచ్చు. బట్ ఆ రెడ్ బుక్కి దీనికి సంబంధం లేదు. ఎంత దారుణంగా ఒక మనిషిని చంపటానికి ప్రయత్నించి, దారుణంగా ఘోరంగా హింసించి, రకరకాల కామెంట్లు చేసి, ఇన్ని చేసిన తర్వాత కూడా వీళ్ళు ఇంకా ప్రజాస్వామ్యం గురించి ఏది ఇలాగ కావాలని హెరాస్ చేస్తున్నారని మాట్లాడుతున్నారంటే, ఇంతకంటే నీచులు ఈ భూమండలంలో ప్రస్తుతానికైతే లేరనే నా భావన. అంటే భవిష్యత్తులో మళ్ళీ ప్రభుత్వం మారితే ఇలాగే ఉంటుంది అనే హెచ్చరిక కూడా చేస్తున్నాడు సుధాకర్ రెడ్డి గారు. భవిష్యత్తులో సుధాకర్ రెడ్డి లాయర్గా ఉన్నంతకాలం అలాంటి ప్రభుత్వాలు వచ్చే అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కాలగర్భంలో కలిసిపోయాడు. సో ఇంకా వేరే వాళ్ళు ఎవరు వచ్చినా సరే కక్షలు ఉండవు, మా ప్రభుత్వంలోనే ఎటువంటి కక్షలు ఉండవు. తప్పు చేసిన వాడిని చట్ట ప్రకారం శిక్షించకపోతే చట్టాల మీద ప్రజలకు గౌరవం ఉండదు. కాబట్టి ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు, సపోజ్ నేను కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్లో మరి అక్కడ అన్నీ మెడికల్ హాస్పిటల్ రిపోర్ట్లు అన్నీ కూడా ఉన్నాయి. సో అందులో విషయం ఉందన్న సంగతి తెలుసు కాబట్టి ఎఫ్ఐఆర్ లీగల్ ఒపీనియన్ అన్నీ కూడా తీసుకుని
మరి నెల రోజులు దాన్ని పరిశీలించి పరీక్షించి పరిశోధించి ఇది ఎఫ్ఐఆర్ కట్టే అర్హత ఉందని బహుశా వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాతే ఎఫ్ఐఆర్ కట్టారు. మరి దానికి వీళ్ళు కంగారు పడిపోయి మరి ఇలాగా వామో వాయు అని చెప్పి ఎవరిని నోరు కూసినట్టు ఆడు. కనీసం మరి ఇలాంటప్పుడు మరి ఏదో కాస్త జ్ఞానం ఉన్న ఏజీ శ్రీరామ్ గారు లాంటి వాళ్ళతోటైనా ఏదో రిక్వెస్ట్ చేసి అబద్ధాన్నైనా అందంగా చెప్పగలిగిన ప్రజ్ఞాపాఠ వాళ్ళు ఉన్న వాళ్ళని చూసుకోవాలి. కానీ ఇలాగా నోటుకు వచ్చినట్టు రిఫ్రాఫ్గా మాట్లాడేసి మరి ఇలాగా సుధా లాంటి వాళ్ళని అనామకుల్ని అక్షర జ్ఞానం లేని వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటే మరి ఎలా ఉంటుంది? అసలు 307 పెట్టారు. 307 అంటే ఏమనుకుంటున్నారు మీరు? మీకు 307 అంటే తెలుసా? 307 ఆయన అనేది సుధాకర్ మీ ఫ్రెండ్ సుధా అంటాడు పాపం. 307 అంటే సుధాకి తెలియదు అనుకుంటా. ఎందుకంటే మరి చంద్రబాబు నాయుడు గారి మీద 307 కేసు కూడా పెట్టారు అక్కడ అంగాళ్ళులో. ఆయన మాటల వలన ప్రజలు రెచ్చిపోయి 4 బెల్ల మొక్కలు వేశారట. ఎవరికి ఏం కాలేదు కానీ అదే మరి 307 కేసు పెట్టారు. ఇక్కడ చెత్తకొట్టేసి గుండెల మీద కూర్చుని ఆ హార్ట్ పేషెంట్ గుండెల మీద కూర్చుని మరి ఇన్ని ప్రయత్నాలు చేస్తే 307 అవదా? జగన్మోహన్ రెడ్డికి హలో వెంకటేశ్వర గారు సార్, జగన్మోహన్ రెడ్డి మీద విజయవాడ సింగనగరంలో ఓ చిన్న చిరు రాయి, అవును ఆ చిరు రాయి జగన్మోహన్ రెడ్డి బుగ్గను తాకి ఇంకొక కన్నును తాకి అదృశ్యమైపోయిన ఆ రాయి కేసులో అటెంప్ట్ మర్డర్ పెట్టలేదా? ఇక్కడ అటెంప్ట్ మర్డర్ పెడతంలో తప్పే ఉంది. ఇది 100% అటెంప్ట్ మర్డర్. అది నిజంగా ఆకితాయి వేసాడా? అది ఏ రాయి లేదు, అదేదో పెద్ద దండ ఏదో వేయించుకుంటామంటే ఆ దండలో ఏదో చిన్న అంత పెద్ద దండ కట్టాలంటే ఏదో ఐరన్ ఏదో గీసుకుంది. ఆ తర్వాత మరి పాపం ఆయన వెల్లంపల్లి గారికి నీ కన్ను పోయిందిరా అని చెప్తే అలాగా పోయిందా? అలా అయితే మరి ఏ కన్ను వేసుకోమంటారని చెప్పి ఒకరోజు ఒక కన్ను, తర్వాత రోజు ఇంకో కన్ను ఆయన పాపం నటించలేక చచ్చాడు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి మరి డాక్టర్ సునీత చెప్పిన తర్వాత మరీ ఎబ్బెట్టుగా ఉంటుందంటే అది తీసిన వెంటనే అసలు మచ్చలేదు. అప్పుడు దాకా 4 రోజులకి పట్టి సైజు పెరుక్కుంటూ మళ్ళీ అతను ప్రజలను మభ్యపెట్టాలని చూశారు. కానీ దట్ డాల్ ఓంట్ కుక్రా, ఆ పప్పులు ఉడకమ్మ జగనం అని చెప్పి ఇటువంటి మోసాలన్నీ చేస్తే మరి చాలా దారుణమైన పరాజయం, అంతకంటే దారుణమైన పరాభవం మరి అతనికి జరిగింది. అక్కడ 307 కేసు పెట్టిన సంగతి మర్చిపోయారా? మచ్చ కూడా లేకుండా అలా తాకిన ఆ గుల్లగా ఉన్న గులకరాయి తాకిడికే 307 పెడితే కాలు వాసిపోయినాయి, ఏలు ఇరిగిపోయింది. మరి నా మీద హత్యా ప్రయత్నం కేసు పెట్టడం నేరమాసుదా ఘోరమాసుదా అని అడగాలి మీరు. ఇవన్నీ మర్చిపోతున్నారండి. జగన్మోహన్ రెడ్డి మీద గుల్లగా ఉన్న గులకరాయి కేసు 307, చంద్రబాబు నాయుడు గారు ప్రేరేపించారు అని చెప్పి ఆయన మీద 307 అటెంప్ట్ మర్డర్ కేసు. అక్కడ 100 మంది మీద 150 మంది మీద 307 కేసు పెట్టి అక్కడ నిజానికి కాదు. ఒక్కసారి క్లియర్ గా ఆనాటి దీన్ని ప్రజలకు తెలియజేయడం కోసమో లేకపోతే నాకు కూడా కొంత ఇంకొంచెం క్లారిటీ కోసం ఒక్కటి అడుగుతున్నా. గుంటూరు జనరల్ హాస్పిటల్ వాళ్ళు ఒంటి మీద ఏ దెబ్బ లేదని ఇచ్చారు కదా రిపోర్టు, జడ్జి గారు పంపిస్తే మిమ్మల్ని ఏమీ లేదని ఇచ్చారు. మిలిటరీ హాస్పిటల్ ఏమని ఇచ్చింది? అవును, చాలా స్పష్టంగా అప్పటి రిజిస్ట్రార్ జనరల్ నాగార్జున గారు ఆయన సమక్షంలో అన్ని పరీక్షలు చేయడం జరిగింది. చాలా దారుణంగా హింస జరిగినట్టు సర్టిఫై చేసి దానికి ఒక పదం కూడా కస్టోడియల్ టార్చర్ ఇమ్మీడియట్గా గుర్తురాట్లా నాకు. లేదు, కస్టోడియల్ టార్చరే కాదు, దానికి ఒక పర్టికులర్ బ్లడ్ క్లాట్ అయిన దానికి ఒక పర్టికులర్ పదం ఉంది నాకు సడన్గా. ఎక్కిమోసిస్ అంటే మీరు అందులో కూడా చూసుకోవచ్చు. డ్యూ టు ఫిజికల్ అసాల్ట్ ఇఫ్ దెర్ ఇస్ ఎ క్లాట్ దట్ కమ్స్ అండర్ దట్ చెప్తూ నాది ఒక ఫింగర్ కూడా ఇరిగిపోయింది. అవును, ఆ ఇరిగిపోయిన ఫింగర్కి కూడా మరి దానికి సపరేట్గా కట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మొత్తం నా కాళ్ళకు కూడా మరి కట్టు వేయటం, ఎందుకంటే నడిచే పరిస్థితి కూడా లేదు. మరి అంత దారుణంగా చితక్కొట్టి ఇది అటెంప్ట్ మర్డర్ కాదు,
వీళ్ళకేంటి అసలు మర్చిపోతారు అన్నీ, వీళ్ళన్నీ మర్చిపోయి నోటికి వచ్చినట్టు మారుతారు వీళ్ళు. సో అదొక దారుణం. మళ్ళీ తర్వాత నన్ను హాస్పిటల్లో పెట్టిన తర్వాత వికే గారు ఆ నెక్స్ట్ డే నాకున్న నా సెల్లో ఒక ఇండియన్ టైప్ కమోడ్ ఉంది. నేను నుంచునే పరిస్థితే లేదు. నుంచునే పరిస్థితి లేనప్పుడు ఆ బాత్రూమ్ నేను యూజ్ చేసుకునే అవకాశమే లేదు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నేను రిక్వెస్ట్ చేస్తే ఒక సూపరింటెండెంట్, మెడికల్ సూపరింటెండెంట్ రూమ్లో ఆ వెస్టర్న్ కమోడ్ ఉంటే సరే కుంటుకుంటూ అక్కడికి వెళ్ళి అప్పుడు స్నానం చేయడం కోసం ఒక పరిచారకుల్లాగా వస్తే నేను జైల్లో స్టాఫ్ అనమ్మా అని నేను అనుకున్నా. కానీ జైల్లో స్టాఫ్ ఉండరట, ఖైదీ అట. మరి ఆ ఖైదీ స్నానం చేయించాడు. ఆ తర్వాత 10 రోజుల తర్వాత నేను మిలిటరీ హాస్పిటల్ నుంచి ఢిల్లీ వెళ్ళిపోయిన తర్వాత అతను అదే పనిగా ఫోన్ చేసినప్పుడు చెప్పాడు, నేను జగన్మోహన్ రెడ్డి ఇంట్లో బెంగళూరులో పనిచేస్తున్నా, ముస్లిం జెంటిల్మెన్, ఏంటే నిన్ను చంపని పంపించారా అన్న. నాకేమీ చెప్పలేదండి ఇంకా, కానీ ఒక చెక్ బౌన్స్ కేసు పెట్టి మీరు వస్తున్నారని ఇక్కడ ఉంటారని 2 రోజుల ముందే నన్ను ఇక్కడ పెట్టారు. మీరు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నన్ను వదిలేశారు. వాళ్ళు మంచివాళ్ళు కాదండి, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. బట్ చంపడానికి మటుకు వచ్చానన్న మటుకు అతను నోటితోటి అతను అనలా, వీళ్ళు మంచివాళ్ళు కాదు, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరిగింది. ఎవడైతే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పనిచేసేవాడు ఒక ముస్లిం ఫెలో అప్పుడు అక్కడ ఉన్నప్పుడు మరి అంతమంది ఖైదీలు ఉంటే ఇతన్నే మరి నా దగ్గరికి పరిచారకుడిగా పంపించారు అంటే అందులో కుట్ర లేదంటారా? ఎలా అనుకోవాలి? అవును. సో అలాగే ప్రతిసారి మళ్ళీ ఇంకోసారి మీకు కూడా తెలుసు, నేను ఇక్కడి నుంచి అర్జెంటుగా ఢిల్లీ వెళ్ళిపోయి ఒక ఇంటెలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ ఆ మోటార్ సైకిల్ నెంబర్తో సహా రామకృష్ణారెడ్డి అతన్ని పట్టుకుని నేను ఢిల్లీ వెళ్ళిన వెంటనే మీకు ఇంటర్వ్యూ ఇచ్చా. అతని ఫోటో, అతని డీటెయిల్స్ అన్నీ పెట్టి. సో అప్పుడు కూడా లిఫ్ట్ చేయాలని చూశారు. అతనే ఒక వ్యక్తికి చెప్పాడు, ఇదిగో ఇలాగా ఎత్తుకెళ్ళటానికి వస్తారు ఇంకో 2 గంటల్లో అని చెప్పి ఎవడో కలిపితే, అవును మీరు కూడా రాజద్రోహంలో పార్టీగా ప్రభుత్వాన్ని పడగొట్టడంలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నా ప్రభుత్వాన్ని పడగొడుతున్నారు ఓహో అని చెప్పి కేసు పెట్టింది A1 నేను, A2 మీరు, A3 మూర్తి, వీళ్ళేగా ప్రభుత్వాన్ని పడగొట్టిన కుట్రలని. సరే మేము పడగొట్టామంటే మేము పడగొట్టాం చాలా మంది అంటున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి ఆరోపించింది అయితే మన ముగ్గురినే. అంతే అంతే. సరే ఫైనల్ గా ఏంటి అంటే ఒక విషయం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల్లో ప్రజాస్వామ్యం కోసం ప్రజాస్వామిక వాదులందరూ ఏకం కావాలి, ఇది నినాదం. ఇవాళ సాయంత్రం ద గ్రేట్ సుధాకర్ రెడ్డి గారు ఇచ్చిన నినాదం, ప్రజాస్వామిక వాదులందరూ ఏకం కావాలి. నినాదం మంచిదే, నినాదం మంచిదే, కానీ అసలు ప్రజాస్వామ్యానికి అర్థం తెలియని మూర్ఖులతో మాట్లాడేలా ప్రజాస్వామ్యం అంటే అర్థం తెలిసిన మాలాంటి వాళ్ళకి చెప్పాడు అనేది సందేహం. రైట్. సో ఏంటి నెక్స్ట్ కార్యాచరణ ఏంటి? ఫైనల్గా ఏం జరగబోతుంది? నెక్స్ట్ కార్యాచరణ అంటే డెఫినెట్గా చాలా ఎవిడెన్స్లు ఉన్నాయండి నాకు. ఈవెన్ ఐ గాట్ ద నేమ్స్ ఆఫ్ ద పీపుల్ హూ హ్యాడ్ హర్టెడ్ మీ. సో వాళ్ళ పేర్లు కూడా నేను పిలిచిన వెంటనే ఇస్తా. సో వాళ్ళని పిలిచి మాట్లాడితే ఎవరెవరు కొట్టారు. నన్ను అప్పుడు జైలు దగ్గర ఉన్నప్పుడు ఒక ముస్లిం హెడ్ కానిస్టేబుల్ని సత్యనారాయణ అని ఒక సిఐని పెట్టారు. వాళ్ళు నేను గుర్తుపడతాను. ఒరే మీరు వెళ్ళిన వెంటనే వాళ్ళు ఎలా వచ్చారా, మీరు నిజం చెప్పండి రా అంటే వాళ్ళు చెప్తారు, లేదంటే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. ఎందుకంటే డ్యూటీలో అక్కడ కాపలాగా పెట్టిన వాళ్ళు వెళ్ళిపోయిన సమయంలోనే ఎవరో వచ్చి కొట్టారన్నది అయితే ఎవిడెన్స్ ఉంది. ఎవడు కొట్టాడు, నువ్వు వెళ్ళలేవు, నిన్ను ఎవడు వెళ్ళమన్నాడు బయటికి, ఇవన్నీ అడిగితే మొత్తం వివరాలన్నీ వచ్చేస్తాయి వెంకటకృష్ణ గారు. ఇట్స్ ఎ వెరీ సింపుల్ కేస్. ఒక హెడ్ కానిస్టేబుల్కి అప్పచెప్తే కూడా ఈ కేసు చేసేయగలడు, అంత కష్టమేమీ లేదు ఇందులో. దిస్ ఈజ్ సచ్ ఎ సింపుల్ కేస్. జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ దొరుకుతారు. ముందు సునీల్ కుమార్ని, ఆ విజయపాల్ని ఫస్ట్ కస్టడీలోకి తీసుకుంటే స్టెప్ బై స్టెప్ జగన్మోహన్ రెడ్డి దాకా అందరూ దొరికేస్తారు. ముందు వీళ్ళిద్దరిని కస్టడీలోకి తీసుకుని చెప్పండి రా బాయ్స్ అని చెప్పి అడిగితే మొత్తం చెప్పేస్తారు, ఎటువంటి సందేహం లేదు. అసలు నా సిఆర్పిఎఫ్ని నా తలుపు దగ్గర ఉండాలి అంటే బయటికి బలవంతంగా పంపించేశాడు విజయపాల్ వచ్చి, ఉండటానికి వీల్లేదని. ఈ ఫలానా ఈ సిఐ ఇల్లుని కాపలాగా ఉంటారన్నారు.
వాళ్ళని కాపలాగా ఉండండిరా బాబు అంటే నేను ఒకసారి బయటికి వెళ్ళి వస్తా ఉన్నారు. అయితే నేను తలుపేసుకుంటానన్నా. అబ్బాయి తలుపేసుకుంటాను లేదు, మేము గదిలోనే ఉండాలి, ఎంత 5 నిమిషాలు ఇట్టే వచ్చేస్తామని చెప్పి నన్ను తలుపు కూడా వేసుకునే వాళ్ళ. ఆ తలుపు వేసుకుంటే ఆ తలుపు బదులు పడటానికి వాళ్ళు కొంచెం టైం పట్టి ఉండేది, మరి ఏమై ఉండేదో. బట్ చాలా దారుణం. ఇటువంటి దాని మీద అందుకే నేను పోరాడింది ఇది. దీన్ని అంతు తేల్చి ఆ అధికారులకి, ఆ జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడికి శిక్ష పడకుండా చేస్తే ప్రభుత్వాల మీద నమ్మకం ఉండదు. ఒక ఎంపీని కొడతానే దిక్కు లేదంటే ఈ పోలీసులు ఏమైనా చేస్తారు అని చెప్పి ఒక రాంగ్ మెసేజ్ ప్రజల్లోకి వెళ్తుంది. కాబట్టి ప్రాణాలకు తెగించి నేను చేసిన పోరాటం ఇది. ఖచ్చితంగా ప్రజల మద్దతు, ఆడ ప్రజా సంఘాలు ఆడ పాడి ఆడ నోటుకొచ్చినట్టు ఏం మాట్లాడినా ప్రజా సంఘాలు, నిజమైన ప్రజాస్వామ్యవాదుల సంపూర్ణ మద్దతు ఈ కేసులో నాకే ఉంటుంది. ఎవరు ప్రజాస్వామ్యాన్ని గౌరవించాడో అంటే ఆ ప్రజాస్వామ్యవాదులకు వాడు ఇచ్చిన పిలుపు మరి అంత దారుణంగా 11 స్థానాలకు పరిమితం అయ్యారంటే ప్రజాస్వామ్యం అంటే ఈ పనికిమాలిన వాళ్ళకి అర్థం తెలియదని చెప్పి ప్రజలే కదా తిప్పికొడుతుంది. అవును, అయినా బుద్ధి రాదా వీళ్ళకి? వాళ్ళు ప్రజాస్వామ్యవాదులా? చంద్రబాబు నాయుడు గారిని 5 ఏళ్ళ తర్వాత కేసులు పెడతారా? చంద్రబాబు నాయుడు గారి మీద 307 కేసు పెడతారా? మనం క్లియర్గా ఇంత అటెంప్ట్ జరిగిన తర్వాత కేసులు పెడితే తప్పంటారా? మళ్ళీ సిగ్గు లేకుండా ప్రజాస్వామ్యం అని ఒకడు అంటాడు, దళితులకు అన్యాయం అని చెప్పి ఇంకొకడు అంటాడు, సెల్ఫ్ పిటీ చూపెట్టుకుంటూ. వీళ్ళ లాయర్లు, వీళ్ళ పోలీసు వాళ్ళు ఇటువంటి పోలీసుల్ని, ఇటువంటి లాయర్ల మీద చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యం మీద, న్యాయస్థానాల మీద ప్రజలకు గౌరవం పోతుంది. కాబట్టి ఆ గౌరవ మర్యాదలు, పోలీసులు అంటే గౌరవ మర్యాదలు ఉండాలి. ఒక పోలీసు తప్పు చేస్తే ఇంకో సరైన పోలీసు వచ్చి ఆ పోలీసుని పట్టుకున్నాడు అని పోలీసు వ్యవస్థకు వచ్చిన అప్రతిష్టని పోగొట్టవలసిన అవసరం ఒక ఎమ్మెల్యేగా ఆ బాధ్యత నా మీద ఉంది. అది ఖచ్చితంగా పోలీసు వ్యవస్థకి పోయిన ప్రతిష్టని ఈ కేసులో పోలీసులు తిరిగి తీసుకొస్తారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి అప్రజాస్వామ్యవాదులైన ఈ పనికిమాలిన లాయర్లు, ఈ హాఫ్ నాలెడ్జ్ ప్రజలను తప్పుదోవ పట్టించే దళిత ముసుగు వేసుకొని తిరిగే సునీల్ కుమార్ లాంటి పోలీస్ అధికారులు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అగైన్ ఐఎమ్ డిమాండింగ్ వెంకటకృష్ణ గారు, దట్ ఆఫీసర్ బికాస్ ఆఫ్ ద ట్వీట్ he has to be dismissed from the service after certain inquiry, but immediately he shall be suspended from the service based on the tweet. ఆ ట్వీట్ నేను పెట్టలేదు, ఎవడో పెట్టాడంటే అది అఫీషియల్ దాంట్లోనే వచ్చింది. ఉద్యోగం నుంచి ఆయన గతంలో కూడా పెట్టి మళ్ళీ డిలీట్ చేసిన ఇవి కొన్ని నిదర్శనాలు ఉన్నాయి. మరి ఇది అట్లా చేస్తే ఎవరు చేయగలిగింది ఉండదేమోలే. కానీ సరే, ఫైనల్ గా ఒక క్వశ్చన్ సార్ రాజు గారు, మీరు పార్లమెంట్లో అత్యున్నత చట్ట వ్యవస్థ అయిన పార్లమెంట్లో మెంబర్గా ఉండి ఇన్నాళ్ళు పోరాటం చేశారు. పార్లమెంటు నుంచి మీకు ఎటువంటి రక్షణ దొరకలేదు, మీ ప్రొటెక్షన్కి పార్లమెంట్ రాలేదు. నా అబ్జర్వేషన్ ప్రకారం అదేదో కమిటీ ఉంది, ఆ కమిటీకి మీరు కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు ఏం పెద్దగా పట్టించుకున్నట్లేరు. అఫ్ కోర్స్ మీ మాజీ పార్టీ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుంది అక్కడ, అందువల్ల జరిగి ఉండకపోవచ్చు ఒకటి. రెండోది, ఇప్పుడు అదేలే కానీ అలై ఇప్పుడు మీరు మీ ప్రభుత్వం కాబట్టి ఈ కంప్లైంట్ ఇచ్చి, మీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ కేసుని విచారణ దాకా తీసుకెళ్ళి, మీ ప్రభుత్వం కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకునేలాగా చేద్దామనే ఆలోచన మీది, లేక వ్యవస్థల మీద మీకు జరిగిన అన్యాయం మీద నమ్మకం, వ్యవస్థల మీద నమ్మకంతో ఇది ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది అనుకుంటున్నారా? అది ప్రతిష్ట మసకబారిన వ్యవస్థల్ని చంద్రబాబు నాయుడు గారు సక్రమంగా నడిపిస్తారు అనే నమ్మకమే, ఆ నమ్మకంతోనే వ్యవస్థల్ని చంద్రబాబు నాయుడు గారు బాగు చేస్తారు, వ్యవస్థని వ్యవస్థగా నడిపిస్తారు, అనుభవం ఉన్న నాయకుడు, కక్షలు కార్పణ్యాలు లేని మంచి వ్యక్తి అని ఈయన మీద ఉన్న పరిపూర్ణ విశ్వాసంతో వ్యవస్థల్ని వాటి పని వాటిని చేయనిస్తారు, వ్యవస్థని అవస్థల పాలు చేయరు అనే నమ్మకంతోనే నేను ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం మీద ఇప్పుడు ఉన్న వ్యవస్థ సక్రమంగానే, నాయకుడు సరైనవాడైతే వ్యవస్థలు బాగానే ఉంటాయని నమ్మినవాడిని కాబట్టి, మంచి నాయకుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వ్యవస్థలు చక్కగా పనిచేసి నాకు తప్పకుండా న్యాయం జరుగుతుందనే పరిపూర్ణ విశ్వాసంతో నేను ఉన్నాను వెంకటకృష్ణ గారు. అందుకనే నేను ఈ కంప్లైంట్ మా ప్రభుత్వం అన్నాం, మేమేదో అన్యాయంగా అయినా చేస్తామనో అనుకోవాలా. మే 14, 2021 నుంచి
మిమ్మల్ని తీసుకెళ్లిన దగ్గర నుంచి మేము మినిట్ ఈ కేసును ఫాలో అవుతున్నాం, మిమ్మల్ని ఫాలో అవుతున్నాం, ప్రభుత్వాన్ని ఫాలో అవుతున్నాం, సిఐడి చర్యల్ని ఫాలో అవుతున్నాం, అన్ని ఫాలో అవుతున్నాం యు ఆర్ మై కాబట్టి కో-అక్యూజ్డ్. యా హలో, యు ఆర్ మై కో-అక్యూజ్డ్. యా కో అక్యూజ్డ్ తో పాటు డోంట్ ఫర్గెట్ దట్. కో అక్యూజ్డ్ తో పాటు ఫాలో అవుతూ అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ ఇష్యూలో, ఈ కేసులో మీకు న్యాయం జరగాలని, జరుగుతుందని